హిమాయత్ నగర్ లో డాక్టర్ల మధ్య జరిగిన కాల్పుల కేసును సిసిఎస్ కు బదిలీ చేశారు డీజీపీ. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు. అరవింద్ శర్మ, చెప్పండి, ఈ కేసును సిసిఎస్ కు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? గత నెల 8వ తేదీన హిమాయత్ నగర్ లో కాల్పులు జరిగాయి. ఇది హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక డాక్టర్ మరొక డాక్టర్ పైన కాల్పులు జరిపాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. అయితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి తగాదాల వల్ల ఒక హాస్పిటల్ నిర్మాణంలో వచ్చినటువంటి వాటాల వివాదం వల్ల ఈ కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కానీ డాక్టర్ శశికుమార్, డాక్టర్ ఉదయ్ పైన కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ తర్వాత డాక్టర్ శశికుమార్ మోయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఆత్మహత్య చేసుకున్నాడన్న దానికి సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తు రెండు వేరువేరుగా దర్యాప్తులు జరుగుతున్నాయి. ఒకటి శశికుమార్ ఉదయ్ పైన కాల్పులు జరిగినటువంటి సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. అలాగే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నటువంటి ప్రాంతం సైబరాబాద్ కమిషనరేట్ కు వస్తుంది. ఈ రెండు వేరు దర్యాప్తుల వల్ల విచారణకు ఆటంకం కలుగుతుంది అంటూ డాక్టర్ శశికుమార్ భార్య కాంతి డీజీపీకి ఆమె విజ్ఞప్తి చేశారు. ఒకే ఏజెన్సీ ద్వారా విచారణ జరిపిస్తే గనక సాఫీగా దర్యాప్తు జరుగుతుంది. తమకు ఈ ఆత్మహత్య పైన కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కాంతి డీజీపీకి విజ్ఞప్తి చేసిన సందర్భంలో కూడా పేర్కొంది. ఎందుకంటే అతను ఇక్కడ కాల్పులు జరపలేదు, అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడన్న దానికి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేది కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఆయన సూసైడ్ లెటర్ లో కూడా డాక్టర్ శశికుమార్ తాను ఉదయ్ పైన కాల్పులు జరపలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో డాక్టర్ ఉదయ్ పైన కాల్పులు జరిపి పారిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా సూసైడ్ నోట్ లో ప్రస్తావించారు. కొంతమంది పేర్లు కూడా సూసైడ్ లెటర్ లో అతడు రాశాడు. వాళ్లకు ఈ కాల్పులతో సంబంధం ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళ పైన శిక్షించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి రెండు వేరు పోలీస్ స్టేషన్ల దర్యాప్తు వల్ల ఇబ్బందులు తలెత్తాయి, ఈ అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయన్న కోణంలోనే డీజీపీ దీన్ని హైదరాబాద్ సిసిఎస్ కు బదిలీ చేశారు. కాబట్టి ఈ రెండు కేసులు కూడా ఇప్పుడు సిసిఎస్ కు బదిలీ అయ్యే ప్రత్యేకమైనటువంటి టీం ప్రస్తుతం ఈ రెండు కేసులను తీసుకొని విచారణ కొనసాగిస్తోంది. కాబట్టి ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కు అన్ని రిపోర్ట్లు కూడా పోయాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మోయినాబాద్ పోలీసులు ఇప్పటికే డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య అనేటువంటిది కూడా తేల్చారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి దాని తర్వాత ఏంటి అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఇక